సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మీకు హైదరాబాదీ స్పెషల్ స్వీట్ డబల్ కా మీఠా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది ఫంక్షన్స్లో చాలా ఫేమస్ డెజర్ట్. దీన్ని చాలా సింపుల్గా ఇంట్లో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కొన్ని కిస్మిస్లను వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని దానిలో కట్ చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, వాటర్ మెలన్ గింజలు, అలాగే చిరాంజీలను కూడా వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్లన్నింటినీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్స్ కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ పీసెస్ను నూనెలో కానీ నెయ్యిలో కానీ డీప్ ఫ్రై చేసుకోవాలి. నేను నూనెలో కొంచెం నెయ్యి వేసుకొని దానిలో డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇలా 2 వైపులా తిప్పేసుకుంటూ బ్రెడ్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఈ బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1 లీటర్ వరకు చిక్కటి పాలను పోసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని పాలను బాగా మరిగించుకోవాలి. అంటే మనం తీసుకున్న పాలు సగం అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలన్నమాట. పాలు బాగా చిక్కగా అయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ని దీనిలో వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ అన్నింటినీ వేసిన తర్వాత నెమ్మదిగా కలుపుకొని 10 నుంచి 15 నిమిషాల వరకు బ్రెడ్ పీసెస్ని పాలలో బాగా నాననివ్వాలి. ఈలోపు చక్కెర పాకం తయారు చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు చక్కెరను దానిలో వేసుకోవాలి. దీనిలో 1 కప్పు నీళ్లను పోసుకొని చక్కెర కరిగేంత వరకు మరిగించాలి. చక్కెర కరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడిని వేసి బాగా కలుపుకొని తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించాలి. తీగపాకం వచ్చిన తర్వాత పాలలో నానబెట్టుకున్న బ్రెడ్ పీసెస్ అన్నింటినీ ఒక్కొక్కటిగా పాకంలో వేసుకోవాలి. బ్రెడ్ పీసెస్ విరిగిపోకుండా నెమ్మదిగా కలుపుకొని దీనిలో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ పీసెస్ నానబెట్టిన పాలు మిగిలిపోయాయి కదా, ఆ పాలను కూడా పోసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని 3-4 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. తర్వాత దీనిలో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే డబల్ కా మీఠా తయారైనట్టే. దీన్ని చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లచల్లగా సర్వ్ చేయొచ్చు. చాలా టేస్టీగా ఉండే ఈ డబల్ కా మీఠాను మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.